కర్కాటక రాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటట్టుగా ఏదో జరిగిపోతుందని చెప్పటం ఉండదు, లేదా మీరు తెల్లారేపు కోటీశ్వరుడు అయిపోతారు, లక్షాధికారి అయిపోతావు, ఇట్లాంటివి అనవసరమైన మాటలు ఒక్క మాట కూడా ఉండదండి. నా వరకు నేను చెప్పే పద్ధతిలో ఎవరో చెప్తారు, చాలామంది అడిగారు, వాడు చెప్తున్నారు మీరు చెప్పలేదు ఏంటంటే, వాడు చెప్తారు చెప్పనివ్వండి, మంచిదేగా. మీరు కోటీశ్వరులు అయిపోతే నేను కూడా సంతోషపడతా. వారు చెప్పింది ఒకవేళ మీకైనా పని జరిగింది అనుకోండి, నేను కూడా ఆయన ఫాలో అవుతా. దాని గురించి తప్పేమీ లేదు. ఎవరు చెప్పేది ఎవరి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నేను మాత్రం శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్టయితే ఈ ఒక్క రోజు మాత్రం కుజుడు జన్మంలో ఉన్నాడు. అది కూడా సాయంత్రం నుంచి వస్తాడు. ఆయన స్తంభం జరుగుతోంది కాబట్టి ఆయన యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇక్కడ మీకు వెయ్యిల్లో ఉన్నట్టుగా, వెయ్యిల్లోనే ఉన్నారు ఆయన. వెయ్యిల్లో మాత్రం ఒక 9 రోజులు ఉంటారు కాబట్టి అక్కడ మనం 9 రోజులు మనకి వెయ్యిల్లో ఉన్నట్టుగానే మనం భావించుకుందాం. అంచేత వెయ్యిల్లో కుజుడు మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ధన వ్యయము, కోపము, సాహసము, కొంచెం అందరితో మనకి ఈ స్నేహభావం లేకపోవటము, మాటలో కఠినత్వము, చిన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశము, ఇవన్నీ కూడా కుజుని యొక్క వ్యయస్థానంలో లేదు జన్మంలో ఒకరోజు హాఫ్ డే వేసుకోండి. ఈ సంచారం వల్ల, కుజుని యొక్క సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం తృతీయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. కేతు యొక్క సంచారం వల్ల మీకు మంచి చక్కటి ఫలితాలు అంటే సహాయ సహకారాలు అందటము, అట్లాగే మీకు విచిత్రమైనటువంటి వస్తువులన్నీ కొనటము, అలాగే కొంచెం దైవ బలము, అవన్నీ కూడా మీకు ఈ స్థానం వల్ల, కేతు యొక్క 3వ స్థానం వల్ల మీకు లభిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటివి కొంచెం మంచి వారితో స్నేహము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మీకు ఇక్కడ కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెము ధన నష్టము కూడా జరిగే అవకాశం ఉన్నదండి. అలాగే కొంచెము కొన్ని సందర్భాలలో ధన లాభం కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఇక్కడ నష్టం కంటే, ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ధన నష్టం కంటే ధన ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది తృతీయంలో కేతు యొక్క సంచారం వల్ల. ఇంకా అదే తృతీయ స్థానంలో రవి ఒక 7 రోజులు, అలాగే చతుర్థంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. ఈ తృతీయంలో సంచారం చేసేటటువంటి 7 రోజులు మీకు రవి వల్ల చాలా, ఇప్పుడు మనం ఏవైతే ఫలితాలు మన కేతు గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలన్నీ వస్తాయి. దానితో పాటుగా అడిషనల్గా మీకు ఆరోగ్య విషయంలో కూడా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇంట్లో ఎవరికి దగ్గు, తుమ్ము, లేకపోతే జ్వరమో ఇట్లాంటి ఈ బాధ, అనారోగ్యం అనేటటువంటి మాట వినబడదు ఈ వారం రోజుల్లో కూడా. ఏమండి, బాగా పెద్ద వయసు దీర్ఘకాల వ్యాధులు ఉంటే సరే చెప్పలేము. అది కాకుండా ఈ చిన్న జ్వరాలు, దగ్గులు, తుమ్ములు ఇట్లాంటి చిన్న అనారోగ్యాలు అయితే వచ్చే అవకాశం మీకు 7 రోజుల్లో కనబడదు. ఇక చతుర్థంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజుల్లో మాత్రం కొంచెము తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువు 4వ స్థానంలో, అదే 4వ స్థానంలో అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ 10 రోజులు కూడా. ఇక్కడ 4వ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ బుధుని వల్ల మీకు గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, అట్లాగే మళ్ళీ సుఖపడటము, ఇంట్లో పిల్లలంతా చక్కగా ఉండటము, కుటుంబంలో వాతావరణం అంతా బాగుండటము, వ్యాపారం బాగా నడవటము, ధనాదాయము, ఇట్లాంటివన్నీ కూడా ఈ బుధుని యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల మీకు సంభవిస్తూ ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం కూడా చతుర్థ, పంచమ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో ఒక 3 రోజులు, పంచమ స్థానంలో అంటే వృశ్చికంలో ఒక 7 రోజుల పాటు ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారము మనకి 4, 5 స్థానాలలో జరగటం వల్ల 2 స్థానాల్లో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆయన. 4వ స్థానంలో ఉన్నప్పుడు గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదులు అన్నీ ఇస్తూ ఉంటారు. 5వ స్థానంలో కూడా
ఇక్కడ వచ్చేటప్పటికి అవన్నీ ఇస్తూనే మీ పిల్లలు, మీ సంసారము అంతా కూడా చక్కగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అలాగే పిల్లలతోటి కొంచెం నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. శుక్రుని ప్రభావం వల్ల మీ గృహంలో మీ పిల్లలు కావచ్చు, మీ భార్య గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే ఇందులో అయినా సంగీతంలో కావచ్చు, నాట్యంలో కావచ్చు, నృత్యంలో కావచ్చు, ఇందులో ప్రవేశం ఉన్నట్టయితే వారికి కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదండి. ఇకపోతే సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో కుంభంలో ఉన్నప్పటికీ రిట్రాగ్రేషన్లో అంటే వక్రగతిలో ఉన్నారు కాబట్టి 7వ స్థాన ఫలితాలనే మనం చెప్పుకుందాం. అక్కడ కొంచెము ఈ శని ప్రభావాలు, ఇక్కడ శుక్రుడు మీకు అంతా అనుకూలంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదండి. తద్భిన్నమైన ఫలితాలు ఇక్కడ మనకి శని వల్ల కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొంచెం భార్యకి అనారోగ్యం చేయడం కావచ్చు, లేకపోతే ఆవిడ మీ మాట వినకపోవడం కావచ్చు, లేదా మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారికి మీకు కొంచెం మనస్పర్ధలు రావచ్చు, లేదా వారికి ఏదైనా ఆపద కలగవచ్చు, మిమ్మల్ని ఈ వారం రోజులు 10 రోజులు కలవలేకపోవచ్చు, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ కానివ్వండి, ఏదో ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఏదో ఊరు వెళ్ళి రావాల్సి వస్తుంది అర్జెంటుగా, మిమ్మల్ని కలవలేకపోతారు. మీకు ఈ 10 రోజులు వారితో మీకు సహాయ సహకారాలు అందకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా మనకి శని యొక్క సప్తమ స్థానం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు వల్ల ఇది కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం 70-80 దాటి కొంచెం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఒక్కొక్కసారి అనారోగ్యం అక్కర్లేదండి, 9వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం పెద్దవాళ్ళకి, తండ్రికి, ఇట్లాంటి వాళ్ళకి కొంచెము ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారి ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోండి, మంచిగా జరుగుతుంది. ఇకపోతే గురువుని మనం నిజానికి గురువు 11వ స్థానంలో ఉన్నప్పటికీ మనం ఇక్కడ 10వ స్థానంలో ఉన్నట్టుగానే మనం తీసుకోవాలి. రిట్రాగ్రేషన్లో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు 10వ స్థానంలో గురువు యొక్క సంచారము కూడా వృత్తి వ్యాపారము ఇట్లాంటి విషయాల్లో కొంచెము మీకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. వ్యాపారంలో మీరు అనుకున్నంత వ్యాపారం జరగదు, తద్వారా కొంచెం ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి మీకు లాభ నష్టాలతో సంబంధం లేదు, మీ పెట్టుబడి లేదు కాబట్టి, కానీ అక్కడ కూడా ఎవడో కొంతమంది మిత్రులు ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఆ సంస్థలో కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రువులు ఉండడం సహజం. ఆ శత్రువు వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే గురువు నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకోండి. అయితే ప్రత్యేక పరిహారంగా మనం ఈ వారంలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే విష్ణు సహస్రనామం యొక్క గురించి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇందులో మీ రాశి, మీ నక్షత్రం ఏది, ఏ పాదము తెలిస్తే మీకు ప్రత్యేకంగా దానికి సంబంధించి కూడా విష్ణు సహస్రనామంలో బ్రాకెట్లో రాసి ఉంటుంది. అన్నిట్లో ఉండదండి, అన్ని పుస్తకాల్లో ఉండదు. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పురాణ పండవారు యొక్క పుస్తకాలు కొన్ని నమ్ముతారండి, వారు పబ్లిష్ చేస్తూ ఉంటారు ఇవి. అందులో మాత్రం మీకు పురాణ పండవారి పుస్తకంలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ నక్షత్రాలకి పాదాలకు సంబంధించి ఏ నక్షత్రం ఎవరికి సరిపోతుందని రాసి ఉంటుంది కొన్ని పుస్తకాల్లో. అది మీరు కొత్తగా కొనుక్కునేటట్టయితే ఉంటే సరే, లేదు కొత్తగా కొనుక్కునేటట్టే అది ఉందో లేదో చూసుకుని కొనుక్కోండి. మీకు ఆ పాదము నక్షత్రం వస్తే ఒక్క శ్లోకం చదువుకోండి. లేదు అంటే మీకు ఇక్కడ మీరు 28వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు ఏమండి చదువుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఇందులో మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది. తద్వారా ఆ రాశి యొక్క దోషం పోతుంది. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారి మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.